రాజా ఇక్కడ వంకాయ బజ్జీ తినడానికి ఎక్కడెక్కడ పొరుగురు నుంచి కూడా వచ్చి తింటారంటండి. ఎక్కడ చూద్దానండి రాజా, నేను మీ స్పెక్స్ రాజా. ఇక్కడ వంకాయ బజ్జీ తినాలంటే మినిమం అరగంటను వెయిట్ చేయాలండి. జనం అయితే అసలు ఖాళీ ఉండదు. రాజా, ఇప్పుడైతే మన సిద్ధాంతం పక్కన ఉన్న గోపాలపురం సెంటర్ లో ఎంతో ఫేమస్ అయిన వంకాయ బజ్జీ తినడానికి అయితే వచ్చాం. వెళ్ళి ట్రై చేద్దాం రండి. వీళ్ళు ప్రిపేర్ చేసే విధానం చూసి నేనే షాక్ అయ్యానండి. ముందుగా వంకాయలు అయితే బాగా వేపేసి తర్వాత వీటిని కట్ చేసుకుని వాళ్ళు రెడీ చేసుకుని మసాలాలను అందులో తట్టించి వంకాయలు బజ్జీల కింద వేస్తున్నారండి. మామూలుగా ఎన్నేళ్ళ నుంచి స్టార్ట్ చేసింది ఇది వంకాయ బజ్జీ? 35 సంవత్సరాలు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? చాలా వరకు నుంచి వస్తారు. ఓన్లీ వంకాయ బజ్జీ ఒకటేనా? ఇంకా అన్నైతే ఇలా మాట్లాడేలోపు మనం చెప్పిన బజ్జీలు అయితే రెడీ అయిపోయినండి. ఏడుగా ఉన్నా సరే ఊదుకుంటూ తినేసానండి. టేస్ట్ అయితే ఆ మసాలా ఫ్లేవర్ తగులుతూ పిచ్చెక్కించిందండి. చాలా బాగుంది. వంకాయ బజ్జీ అంటే ఏటో అనుకున్నా కానీ వణికించేసింది అంతే. అది రూపాయలు టేస్ట్. బజ్జీ వచ్చి 15 రూపాయలు చార్జ్ చేశారండి. ఆ రేటుకి అయితే చాలా వర్త్. మా వాడికి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అంటే దీని అడ్రస్సింగ్ వచ్చేసి గోపాలపురం సెంటర్ లోనే ఉంటుందండి. బండి సాయంత్రం 5 నుంచి మొదలెడతారంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా అటు వెళ్ళినప్పుడు పట్టుబట్టండి. కలుద్దాం. మళ్ళీ ఫాలో సబ్స్క్రైబ్ చేసేయండి మీ స్పెట్స్ రాజాని.